రాష్ట్ర రాజధాని నుండి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలకు మంచి రోడ్ల కనెక్టివిటీ ఉంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలు వెళ్తాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలోని ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నది పనుల పురోగతి కోసమేనని, ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ శాఖలు నిత్యం ప్రజలకు కనెక్ట్ అయ్యే శాఖలని అన్నారు. ఉద్యోగం, ఉపాధి కేవలం హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా దొరుకుతుందనే భావన సృష్టించాలని అన్నారు. ఉద్యోగంతో పాటు పార్ట్ టైంలో వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా ప్రణాళికలు ఉండాలని, అందుకు ప్రజలకు మొదటి ప్రాధాన్యతగా మంచి రోడ్లు ఉండాలని అన్నారు. సరైన రోడ్లు ఉంటే ప్రజా రవాణాపై, ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ వెళ్లాలన్నా రోడ్డు స్పీడును పోల్చి చూస్తారని, రోడ్ల కోసం నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఎక్కడా వెనకాడవద్దని సూచించారు. హ్యామ్ పద్ధతిలో చేపట్టాల్సిన రోడ్లను వేగవంతం చేయాలని, 3 ఏళ్లలో ప్రమాదాలకు ఆస్కారం లేని మంచి రోడ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్ల పేమెంట్ విషయంలో వారికున్న అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక తప్పిదాలు ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయని అన్నారు.